అందరికీ నమస్కారం। ఈ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి అసమర్థ పాలన, ఆయన పార్టీలో ఉన్న కేబినెట్ మంత్రుల దద్దమ్మ పాలన మనం కళ్ళారా చూస్తున్నాం। ఈ రోజు గంటా శ్రీనివాస్ గారు అలాగే నారాయణ గారు వియంకులు ఇద్దరు కూడా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఎలా భ్రష్టు పట్టిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం। ఈ రోజు ఎంత సిగ్గుచేటంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అవగాహన లేని ఒక నారాయణకి మొత్తం పార్టీని ఆయన చేతిలో పెట్టిన విధానం మనం చూసాం। ఈ రాజధాని భూములు లాక్కునే దగ్గర నుంచి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఎంపీటీసీలు జడ్పీటీసీలని గతంలో 2014లో ఎమ్మెల్యేలు ఎలక్షన్లో ఏ విధంగా కోట్లాది రూపాయల్ని ఆయన దగ్గర నుంచి తీసుకొని ఎలక్షన్స్ జరిపించారో దానికి కానుకగా ఈరోజు ఆయన దోచుకునే విధంగా ఆయన కాలేజీల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఎంక్వైరీలు కాకుండా అతన్ని ఎలా కాపాడుకుంటూ వస్తున్నాడో కూడా మనం కళ్ళారా చూస్తున్నాం। ఈరోజు గంటా గారికి నీతి నిజాయితీ సిగ్గు మానముంటే రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే ఆయన మంత్రిగా విద్యాశాఖకి ప్రమాణం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని కాలేజీల్లో ఎన్ని ఆత్మహత్యలు జరిగాయి, ఎన్ని అత్యాచారాలు జరిగాయి, వేటి మీద కూడా ఎంక్వైరీ చేయడం కానీ తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం కానీ అలాగే విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసే విధంగా అడుగులు ముందుకు వేశాడా అంటే లేదండి। ఆ రోజు రిషితేశ్వరి గారు చనిపోయిన రోజు శ్రీమంత్ ఆడియో ఫంక్షన్కి వెళ్తాడు, కర్నూలులో అమ్మాయి సూసైడ్ చేసుకున్నప్పుడు అమెరికాలో విహారయాత్రలు చేస్తాడు। అలాగే ఈరోజు ప్రశ్నాపత్రాలు లీక్ అయి ఈరోజు రాష్ట్రం అంతా కూడా లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారితే దానికి సమాధానం చెప్పకుండా తన ఆస్తుల్ని ఏదైతే బ్యాంకులు జప్తు చేసుకుంటుంటే వాటి నుంచి బయటపడటానికి ఢిల్లీలో వెళ్ళి పెద్దవాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి కూడా దిగజారిపోయాడే కానీ అసెంబ్లీకి వచ్చాడని నేను ప్రశ్నిస్తున్నాను। ఈరోజు నారాయణ గారు కానీ గంటా శ్రీనివాస్ గారు కానీ ఈ అసెంబ్లీ సెక్షన్లో 6వ తేదీ నుంచి జరిగినప్పుడు ఎన్ని క్వశ్చన్స్కి వీళ్ళు ఆన్సర్లు చెప్పారు, ఎన్ని రోజులు వీళ్ళు అసలు అసెంబ్లీకే వచ్చారు అంటే వారికి ఆ పదవులు ఎందుకు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న చిత్తూరు జిల్లాలో పేపర్ లీక్ అయింది, కడప జిల్లాలో పేపర్ లీక్ అయింది, సాక్షాత్తు మంత్రి గారి నెల్లూరు జిల్లాలోనే నారాయణ గారు ఉండగానే పేపర్ లీక్ అయింది అంటే అనంతపూర్లో పేపర్ లీక్ అయింది, అలాగే గంటా గారి సొంత జిల్లాలో మరి ఏ విధంగా డిగ్రీ పేపర్ కూడా లీక్ అయిందో మనం చూస్తున్నాం। ఈరోజు తన ఇన్ఛార్జిగా ఉన్న కడపలో ఎమ్మెల్సీని కైవసం చేసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించి ఈరోజు ఎన్నో కోట్లాది రూపాయలు అవినీతిగా సంపాదించినవి అక్కడ పెట్టి ఎమ్మెల్సీని గెలుచుకునే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ తన విద్యాశాఖలో ఇన్ని అవకతవకలు అవుతుంటే పిల్లల భవిష్యత్తుకు సంబంధించినది ఈ పేపర్లు లీకేజ్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నాను। మీరు టీవీల్లో చూస్తారు నారాయణ స్కూల్స్ నారాయణ కాలేజీల యాడ్లు, ఫస్ట్ ర్యాంక్ నారాయణ స్కూల్స్ నారాయణ కాలేజ్, సెకండ్ ర్యాంక్ నారాయణ స్కూల్స్ నారాయణ కాలేజెస్, థర్డ్ ర్యాంక్, ఎక్కడ కనివిని ఎరుగనటువంటి విధంగా ర్యాంకులు అంటున్నారు। అలాగే ఈరోజు ఆత్మహత్యల్లో కానీ హత్యల్లో కానీ అదేవిధంగా పేపర్ లీకేజీల్లో కూడా నారాయణ కాలేజీలే ఫస్ట్ ఉన్నాయంటే సిగ్గుచేటు। ఈరోజు మంత్రి తాను రిప్రజెంట్ చేస్తున్న ఏదైతే నెల్లూరు జిల్లా ఉందో అక్కడ కూడా ఈరోజు సైన్స్ పేపర్ రిలీజ్ అయింది, సెంటర్తో కూడా నెంబర్ వేశారు, నెంబర్ 4239 నారాయణ హై స్కూల్ నెల్లూరు సైన్స్ లీకేజ్ పేపర్ అంటే వీళ్ళు ఏం సందేశం ఇస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించి కేవలం తామే విద్యాశాఖలో తమ మంత్రి వియంకుడు ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళన్నీ కైవసం చేసేసుకొని మొత్తం దోచేసుకొని పిల్లల జీవితాలని సర్వనాశనం చేయాలనుకుంటున్నారా లేకపోతే ఏంటి? ఈరోజు క్వశ్చన్ పేపర్లు లీకేజ్ చేయడమే కాకుండా వాటికి ఆన్సర్ షీట్స్ రెడీ చేయించి మాస్ కాపీయింగ్ కూడా నారాయణ కాలేజెస్ స్కూల్స్లో చేస్తున్నారనేది మనం చూస్తున్న విషయం। ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో నీతులు చెప్పడం కాదు, ఈరోజు తన క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఇద్దరు మంత్రుల వల్ల ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టుపోతుంటే ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల జీవితాలు సర్వనాశనం అయిపోతుంటే వాళ్ళని వెంటనే బర్తరఫ్ చేస్తారా లేకపోతే మీరు మీ అసమర్థ పాలనకి బాధ్యత వహించి రాజీనామా చేస్తారని నేను అడుగుతున్నాను।
ఎందుకంటే నారాయణ గారు ఈరోజు అక్కడ మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా, ఏదో తాను చాలా గొప్పగా చేశాను, ఏదో చిన్న చిన్న ఉద్యోగస్తుల పొరపాట్లోని. ఈరోజు వీళ్ళు చేసిన తప్పులకి చిన్న చిన్న ఆఫీసర్ల మీద వేసేసి ఈ పేపర్ లీకేజీలతో మాకేం సంబంధం లేదని తప్పించుకుంటారేమో కానీ వీటికి పూర్తి బాధ్యత గంటా గారు అలాగే నారాయణ గారు మాత్రమే వహించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పిల్లలని సూసైడ్స్ చేసుకునే విధంగా కానీ పిల్లలని ఫోర్స్ చేసి వాళ్ళ మీద టార్చర్ పెట్టి వాళ్ళ జీవితాలను ముగించే విధంగా చేస్తోంది నారాయణ స్కూల్స్ అండ్ కాలేజెస్. అలాగే పేపర్లు లీకేజ్ చేసేసి బయట స్కూల్స్లో చదువుకున్న పిల్లలకి ర్యాంక్ రాకుండా మాస్ కాపీయింగ్ చేసి మరి తమ పిల్లల్ని మాత్రమే ముందుకు తీసుకెళ్లి ఈరోజు కోట్లాది రూపాయల్ని మాఫియాలాగా దోచుకోవాలనుకుంటుంది నారాయణ స్కూల్స్. అలాగే దానికి సపోర్ట్ చేస్తుంది గంటా గారు. మరి ఈ మొత్తం డబ్బుని కూడా తమ సొంతం చేసుకుని కమిషన్ల రూపంలో చిన్నబాబు లోకేష్ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఇవి చూసి చూడనట్టు ఉంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి నారాయణ గారు, అలాగే గంటా గారు ఈ రాష్ట్రంలో ఉన్న 10th క్లాస్ స్టూడెంట్స్కి, డిగ్రీ స్టూడెంట్స్కి, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే మంత్రి నారాయణని, గంటా గారిని మరి ఈ యొక్క కేబినెట్ నుంచి బర్తరఫ్ కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే చిత్తూరు జిల్లా. ఈరోజు ఎన్టీ రామారావు గారి వారసులమని చెప్పి మేము రామారావు గారి సంప్రదాయాలను అనుసరిస్తున్నామని చెప్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు మంత్రి నారాయణ గారితో రాజీనామా చేయించాలా లేదంటే వారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తామని చెప్పి కూడా మీకు మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి అప్పటి విద్యాశాఖ మంత్రి గాలి ముద్దుకృష్ణనాయుడు గారు ఆ రోజు 10th క్లాస్ పేపర్ లీక్ అయితే ఆ రోజు నైతిక బాధ్యత వహించి ఆ రోజు ఆయన రాజీనామా చేయడం జరిగింది. మేము ఎన్టీ రామారావు వారసులము, మేము తెలుగుదేశం పార్టీ మాకు వారసత్వ పరంగా రామారావు గారి ఆశయాలు సంప్రదాయాలు మాకు వారసత్వంగా వస్తూ ఉన్నాయని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ మీ చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా నారాయణ గారిని మీరు బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చూస్తే నారాయణ విద్యా సంస్థల్లో మరి ఈ 2-3 సంవత్సరాల్లో ఎంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారో ఒక్కసారి విచారణ జరపాలా. అంతేకాకుండా ఇది ఒకసారి లీక్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక దఫాలుగా నారాయణ విద్యా సంస్థల నుంచి కూడా ఈ యొక్క 10th క్లాస్ పేపర్స్ లీక్ అయిన విషయాన్ని మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తున్నాను. చాలా మంది మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలంతా కూడా ఈ యొక్క కార్పొరేట్ కాలేజీ అయినటువంటి నారాయణ కాలేజీలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అక్కడ హాస్టల్ చేరి చదువు కోసం అని చెప్పి అడ్మిషన్స్ తీసుకుంటా ఉంటే అక్కడ మరి హాస్టల్లో ఉండి చదువుకుంటా ఉంటే ఈరోజు పేపర్ లీక్ కావడం ఇది ఎంతవరకు వారి భవిష్యత్తుకు దోహదపడుతుందో ఒకసారి మీడియా కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఇదే అంశం మీద మేము ఈరోజు ఇక్కడ వాయిదా తీర్మానం సభలో మరి వాయిదా తీర్మానం ఇస్తే ఈరోజు మరి స్పీకర్ గారు దాన్ని అలో చేయకుండా ఈ యొక్క సబ్జెక్టును మరి శాసనసభలో రానియకుండా చేయడం చాలా దారుణం కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 10th క్లాస్ పేపర్స్ లీక్ అయినప్పుడు మరి వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా సభలో లేవనెత్తి దీని మీద చర్చించిన అవసరం బాధ్యత మా మీద ఉంది. కానీ గంట సేపు మేము అక్కడ పదే స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసినా మేము మరి విన్నవించిన ఏమాత్రం ఈ యొక్క 10th క్లాస్ పేపర్ లీకేజీ విషయాన్ని సభలో ప్రస్తావనకు మాకు అనుమతి ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మరి మీ మంత్రి గారిని మీరు పదవీ బాధ్యతలు తప్పించండి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో, శాసన మండలి ఎన్నికల్లో ఆయన సొంత బామార్ది పట్టాభిరామరెడ్డి గారిని శాసన మండలి సభ్యుడిగా మరి పట్టభద్రుల నియోజకవర్గానికి నిలబెట్టడం జరిగింది. అందుకనే మరి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు పట్టభద్రులు ఈ యొక్క నారాయణ విద్యా సంస్థలు ఏ విధంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నాయో మరి
గమనించే ఈరోజు పట్టభద్రుల ఎన్నికల్లో కూడా మరి వారి బామార్తి నారాయణ బామార్తి పట్టాభిరామరెడ్డి గారిని చిత్తుగా ఓడించి తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పడం జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నాను. దయచేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా దీని మీద సమగ్ర విచారణకు ఆదేశించి మీరు సిబిసిఐడి ఎంక్వైరీ విచారణకు ఆదేశించి దీని మీద మరి తల్లిదండ్రులకు పిల్లలకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తానని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సునీల్ కుమార్, పూతలపట్టు, చిత్తూరు జిల్లా. ఈరోజు శాసనసభలో 10వ తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అయిన సందర్భంగా వాయిదా తీర్మానం ఇస్తే ఈరోజు వాయిదా తీర్మానానికి అవకాశం ఇవ్వకుండా ఈరోజు స్పీకర్ గారు ప్రతిపక్షానికి శాసనసభలో ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఈరోజు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా సరే విద్య వైద్య రంగాలని ప్రభుత్వమే ఒక బాధ్యతగా తీసుకొని ఈరోజు ఆ కార్యక్రమాలు అనేది కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంటుంది. కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ రంగం కన్నా ఈరోజు ప్రైవేటు సంస్థలైనటువంటి నారాయణ సంస్థలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి నారాయణలోనే ఎక్కువ శాతం చదవడం చూస్తే చాలా విచారకరం. ఈ యొక్క నారాయణ కాలేజీ ఏ విధంగా తయారైందంటే 10వ తరగతి రిజల్ట్స్ రాగానే లేదా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రాగానే నారాయణ కాలేజీ ప్రభంజనం, మొదటి ర్యాంకు మాదే, 2వ ర్యాంకు మాదే, 3వ ర్యాంకు మాదే అని చెప్పి ఈ విధంగా పత్రికా ప్రకటనలు ఏ విధంగా ఇస్తున్నాయో ఈరోజు దీన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది. ఈరోజు కష్టపడి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరూ చదువుకొని ఎగ్జామ్ రాయాలనుకుంటే ఈరోజు సాక్షాత్తు ప్రభుత్వంలోనే పనిచేస్తున్నటువంటి మంత్రులే ఈరోజు వారి యొక్క అనుచరుల ద్వారా ఈ పేపర్లని వాట్సాప్ ద్వారా మరి వాళ్ళ యొక్క విద్యార్థులకు చేరవేసి ఈరోజు చదువుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళని ఏదో ఒక రకంగా హై స్థాయిలో పాస్ అయ్యే విధంగా సాక్షాత్తు మంత్రులే చేస్తున్నారంటే ఎంత సిగ్గుచేటండి. నిజంగా చెప్తున్నాను. ఆ రోజు ముఖ్యమంత్రి మరి రామారావు పరిపాలనలో మరి ప్రశ్నాపత్రం లీక్ అయిందని తెలిసినప్పుడు అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి గాలి ముద్దుకృష్ణనాయుడు ఏ విధంగా అయితే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారో ఈరోజు అదే విధంగా మరి ఆయన వారసులుగా చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు నైతిక బాధ్యత వహిస్తూ ఈరోజు గంటా శ్రీనివాసరావు గారిని ఆ యొక్క మంత్రి పదవి నుంచి మరి రాజీనామా చేయాలని కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అలాగే మరి నారాయణ సంస్థలైనటువంటి అధికారి అయినటువంటి మరి నారాయణ గారిని కూడా ఆ యొక్క పదవి నుంచి కూడా తొలగించాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వీరిద్దరు కూడా ఈరోజు బంధువులుగా ఉండి అలాగే వీరిద్దరు కూడా ఈరోజు రాష్ట్రంలో టీడీపీ రావడానికి అధికారంలోకి రావడానికి పెట్టుబడి పెట్టిన వారు కాబట్టి ఈ విధంగా వారికి ప్రభుత్వం మరి కోఆపరేట్ చేస్తుందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాము. ప్రభుత్వానికి నైతిక బాధ్యత ఉంటే ఈరోజు కష్టపడే విద్యార్థులు కష్టపడి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి న్యాయం చేయాలంటే ఇటువంటి నారాయణ సంస్థలని మూసివేయాలని చెప్పి కూడా మేము భావిస్తూ ప్రభుత్వం వాయిదా తీర్మానానికి అనుమతి ఇచ్చి దీని మీద చర్చ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.